అన్న మనసు అనేది ఉందా? ఉంది. ఎలా ఎలా అంటే డిఫైన్ చేయకు సార్. నీకు ఆలోచన అనేది ఉందా? ఉంది. అంటే మనసు ఉంది. అంటే మనసుకి ఆలోచన అంటే మనసు. ఆలోచన లేకపోతే మనసు లేదు అంతే. అంటే మనసు అంటే ఎక్కడ ఎందుకు చూపిస్తాం మరి? ఎక్కడ నువ్వు ఇక్కడ కూడా చూపించు కింద కెమెరా, కానీ కరెక్టే అది. మనసు అనేది ఎక్కడ ఉండొచ్చు. యాక్చువల్గా అది నవ్వే అంశం కాదు, కానీ కరెక్టే. ఎక్కడ ఉండొచ్చు మనసు. ఇక్కడ పట్టుకుంటే ఎక్కడికి వెళ్ళింది అట్లా కాదు, అది వేరే. నీ మనసు ఈ క్షణం ఎక్కడ ఉండొచ్చు. ఓన్లీ జ్ఞానోదయం పొందిన వ్యక్తి మనసు మాత్రం వాడి దగ్గర ఉంటుంది. థాట్స్ అంటాం కదా మనసు. మనసు అంటే థాట్ అంటే మనసు అని చెప్పినాం కాబట్టి రెండు ఒకటే. ఓకే. ఇదే అది, అదే ఇది. వీటి యొక్క కలయిక వల్ల ఏర్పడే ఒకానొక ఎంటిటీ మనసు అనేది. అదర్వైజ్ మనసు లేదు. ఒకవేళ లేదు ఇంకొక వ్యాఖ్య ఉంది, కానీ ఖాళీగా ఉంది. నా మనసు ఇరిగిపోయిందంటే నా థాట్ ఇరిగిపోయిందని అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు అందుకే థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకుంటేనే మనసు నుంచి బయటపడేది. సో మనసులో ఆలోచన ఉండడం తప్పు కాదు. ఇప్పుడు భాష మనసులో ఆలోచన అంటే మనం ఇంట్లో వస్తువులు ఉన్నాయి, జోబులో పైసలు ఉన్నాయి, అట్లా మనసులో అట్లేం లేదు. సో ఆలోచనలన్నా అడ్రస్ చెప్పు, మనసన్నా అడ్రస్ చేయి, రెండు ఒకటే. సో ఆలోచనారహిత స్థితి అన్నా మనసు లేని స్థితి అన్న ఒకటే. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది అసలు ఆలోచనలు ఎక్కడ ఉంటాయని. అంటే థాట్స్లో అన్నారు కదా, థాట్ ఇక్కడ మనసు అన్నారు కదా, కరెక్టే. కానీ మనసు ఇక్కడే ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఎక్కడ ఉండొచ్చు, అదే కరెక్టే. అది ఏమీ లేదు. ఏది నాది అనుకుంటావో అక్కడ ఉంటుంది మనసు పోయి. ఇప్పుడు కింద నీ బండి పార్క్ చేసి వచ్చినావు అనుకో, అక్కడ ఉంటుంది నీ మనసు. అమెరికాలో మీ అబ్బాయి చదువుతున్నాడు అనుకో, అక్కడ ఉంటుంది మనసు. అక్కడ వాడు కింద పడి కాలిర కొట్టుకుంటే ఇక్కడ నీకు ప్రాబ్లం వస్తుంది. సో ఆ అబ్బాయిని నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి ఇక్కడ గాయమవుతుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఎక్కడ అవ్వచ్చు, ఇక్కడ ఎందుకు అవుతుంది? బాధ, నొప్పి వేరే, బాధ వేరే. అబ్బాయి పడ్డది అక్కడ, ఇక్కడ బాధ అయింది. అదే బాధ అనే దానికి ఇక్కడ ఎందుకు చూపిస్తున్నావు అంటున్నాను. నీ గుండె ఏమంటారు, పంపింగ్ ప్రాబ్లం అట్లా. అదే కదా మెయిన్ అన్నిటికీ డిస్ట్రిబ్యూట్. సో హఠాత్తుగా నీ యొక్క హృదయం యొక్క ఫ్లక్చువేషన్, కదలికలో మార్పులు వచ్చినాయి. మేజర్గా అక్కడ తెలుస్తుంది ఉంటుంది అంతా. చిన్నగా ఉన్నప్పుడు ఈగలు చెవి దగ్గర వచ్చి గుయ్యి అంటే అంటారు. తర్వాత తెలిసి నాకు రహస్యం, అవి అన్ని చోట్ల గుయ్యి అంటే చెవిగాడి రేగేస్తుంది. వాడికి ఎంత తెలివి ఉంది చూడు, చెవి దగ్గరకు వస్తేనే వచ్చి అంటది. దానికి తెలుసు చెవి ఎక్కడ ఉందో. కాదు, అన్ని చోట్ల గుయ్యి అంటది అది. కానీ మనకు చెవి ఉంది కాబట్టి వినిపిస్తుంది, చెవిటోనికి అది కూడా వినపడదు. సో ఈ చిన్న విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది. అంటే నీ యొక్క నాది అనుకున్నది ప్రపంచం అంతా ఎక్కడ ప్లాట్ చేస్తావో అక్కడంతా నీ మనసు ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఒక్కొక్క నాది కట్ అవుతున్న కొద్దీ నీ మనసు, నీ ఆలోచన నీ దగ్గరికి వస్తుంది అన్నట్టు. నథింగ్ బట్ థాట్. నీ యొక్క బ్రెయిన్ నుంచి ఒక చిన్న తాడు పోయి అమెరికాలో కూర్చున్నావు. అది మీ అబ్బాయి చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. మనకు హఠాత్తు కోపం వచ్చింది, తాడు గుంజడం అనుకుంది, నీకు దమా ఖరాబ్ అవుతుంది. ఇక్కడ నువ్వు సెట్ చేసేదంతా ఏమిటి, ఈ గుంజుతున్న తాడుని సెట్ చేయాలనుకుంటావు. పంపిస్తున్నా 5,000 పంపిస్తా బిడ్డ, తాడు మీద లూజ్ అయింది. బహుబంధాలు ఉండొద్దని ఎందుకన్నారు ఆధ్యాత్మికతలు? ఎందుకే? సో నీ ఆలోచనలకి కారణభూతమైనవన్నీ నువ్వు క్రియేట్ చేసుకున్నవి. ఇప్పుడు నువ్వు కారు కొంటివి, తద్వారా కారుకు సంబంధించిన అన్ని ఆలోచనలు ఓన్ చేసుకుంటావి. టైర్ ఖరాబ్ అయ్యి ఈ ఆలోచన వస్తుంది, లేకపోతే కార్బొరేటర్ ఖరాబ్ అయ్యే ఆలోచన వస్తుంది, స్టీరింగ్ స్టక్ అయింది ఆలోచన వస్తుంది, పెట్రోల్ అయిపోయింది కారుకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అన్న ఆలోచనలు వస్తాయి. అవన్నీ బాగుంటే నువ్వు బాగుంటావు.
తద్వారా నీ లైఫ్ కండిషన్లు అయిపోతుంది. దీనికి 2 పద్ధతులు ఉంది. ఏవి నీ సొంతం చేసుకోకు, ఏవి కొనకు, ఏమీ లేదు. తద్వారా నీ మనసులో ఎప్పుడు అలజడి ఉండదు. రెండోది ఇప్పుడు నేను రెండోది ఆచరిస్తున్నాను. నేను అన్నీ కొనుక్కో, కానీ దానికి నా జోడించకంతే. చెడిపోతే రిపేర్ చేయొచ్చు అంతే, బాధేమి. అప్పుడు ఇక్కడ గాయమైంది అట్లే ఉండదు. హార్ట్ నార్మల్గానే హాయిగా పని చేసుకుంటుంది. కారుకు చుట్టబడ్డా, గుద్దినా, పోతే ఏం చేయాలో అది చేస్తావు అంతే. ఇక్కడ కుచించుకుపోవడం లేదు. అంటే యువర్ థాట్స్ ఆర్ నాట్ ఎఫెక్టింగ్ యువర్ బాడీ, ఎఫెక్టింగ్ యువర్ లైఫ్, దెన్ యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్. నీ ఆలోచనలు నిన్ను ఎఫెక్ట్ చేసినాయి అనుకో, పర్సన్ అనేది నువ్వే. సో అందుకే సమస్త ఆధ్యాత్మిక శాస్త్రాలన్నీ ఈ విషయం గురించి ఘోషిస్తున్నాయి. అసలు మనసు తీసేస్తే ఆధ్యాత్మికత లేనే లేదు. మనసు తీసేస్తే, ఆలోచనలు తీసేస్తే ఈ ప్రగతి లేదు, ఈ మొబైల్ లేదు. ఇవన్నీ ఆలోచనలే. ఆలోచన వచ్చిన ఆలోచనల్లో ఒకటి బాగుంది, దాన్ని 100 మంది దాన్ని టచ్ చేశారు. ఒక ప్రోడక్ట్ వచ్చింది, మళ్ళీ దాన్ని 100 మంది టచ్ చేశారు. అది కొంచెం రిఫైన్ అయింది, మళ్ళీ టచ్ చేస్తూ వచ్చారు. సేమ్ థాట్ని వెళ్తూ ఉన్నారు, కూర్చుతూ ఉన్నారు, దాన్ని రిఫైన్ చేస్తూ ఉన్నారు. ఫైనల్గా ఈ ఐఫోన్ వచ్చింది. సో గ్రహం బెల్ కనుక్కున్న ఫోన్లో, ఈ ఐఫోన్లో మూలం ఎప్పటికి మారదు. ఏమిటది? మాట్లాడు అంతే. నేను మాట్లాడితే నీకు వినబడాలి, నువ్వు మాట్లాడితే నాకు వినబడాలి అంతే. ఫోన్ యొక్క మూలం అది లేకుండా ఎంత గొప్ప ఫోన్ అయినా వేస్ట్. అంటే జీవితం మూలం ఏంది? ఆలోచనలు ఉండాలి, కానీ అవి నువ్వు పరిశాన్ చేయొద్దు. ఎట్లా అన్నది ఫిగర్ అవుట్ చేయడమే ఆధ్యాత్మిక శాస్త్రం. సరే, ఇప్పటి వరకు ఆలోచనలు ఎన్నో ఉన్నాయి, కొత్త ఆలోచనలు క్రియేట్ చేయకుండా ఉండొచ్చు కదా. ఎలా? ఇంతసేపు చెప్పింది అర్థమైతే ఎలాగో తెలుస్తుంది. ఇదర్ కొత్త వాటిని వెల్కమ్ చేయకు, వస్తువు కానీ మనిషి కానీ, ఉన్నవి చాలు, వీటిని సెట్ చేస్తా. లేదా కొత్త వాటిని, వస్తువులు తీసుకో, మనుషులను తీసుకో, ఏమన్నా తీసుకో, నా జోడించు. తద్వారా ఆలోచనలు నిన్ను బాధించవు. సో సింపుల్. డెడ్ బాడీ దగ్గర ఉన్నట్టు అందరూ సైలెన్స్ ఉన్నారు. అంటే ఆలోచనల గురించి మాట్లాడుతుంటే ఆలోచనలు ఎండ్ అవుతున్నాయా? అంటే మనసు అన్న ఆలోచనలు అన్నా నువ్వు బతకడానికి కావాల్సినవి తిండి, అంతే, నిద్ర, ఉండటానికి ఒక ప్లేస్. సో అంతతో ఎండ్ అయిపోయింది. ఒక చార్లీ చాప్లిన్ సినిమా ఉంటుంది, అతన్ని ఊరేస్తుంటారు. సో మెడకు తాడేసి పెట్టిన తర్వాత పోలీసులు వస్తారు. నీ చివరి కోరిక ఏందంటారు. అక్కడ స్తంభం దానికి దగ్గర జరుగుతా అంటాడు. వై అంటాడు. దురద పెడుతుంది, ఇప్పుకోకుండా అంటాడు. సో లాస్ట్ బేసిక్స్ కాడికి వచ్చి అవుతుంది. నేను ఛత్తీస్గఢ్లో ఒక ఇంటికి వెళ్ళా. వాళ్ళ తాతగారు అనమాట. హఠాత్తుగా నిశ్శబ్దంగా తలుపు తెరుచుకొని ఒక ఆయన వచ్చి, ఆ ఇంట్లో ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక ఆయన వచ్చి ఇట్లా తన ప్లేట్ తనే తెచ్చుకున్నాడు. కొంచెం అన్నం ఇట్లా పెట్టుకొని, కొంచెం పప్పు వేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మెల్లగా తలుపు వేసుకొని చిల్లి పెట్టుకున్నాడు. తర్వాత ఈవినింగ్ 4-4:30 అయింది. అట్లా బయటకు వచ్చి అలా టీ ఉంది, వాళ్ళు చిన్న సంకేతం ఇస్తారనమాట. టంగన గంట కొడతారు, ఏదో ఉంది వాళ్ళది. అది ఉందంటే అక్కడ అయింది, ఏదో అయ్యింది, ఇంకా మీ ఇష్టం వస్తేనంటే లేకపోతే లేదు. ఆయన తన గ్లాస్ దాన్ని తెచ్చుకొని టీ తాగి మళ్ళా వెళ్ళిపోయాడు. ఇంకా రాత్రి గంట కొడితే అర్థమైంది, వస్తాడు ముసలోడు. వచ్చాడు, ఇంత అన్నం పెట్టుకున్నాడు, ఆ తర్వాత వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే అడిగా, ఏం సంగతి, ఏంది ఇది అడితే అప్పుడు వాళ్ళు చెప్పారు, అతను రిటైర్ అయ్యే వరకు చాలా అత్యంత ఉన్నతోద్యోగం చేశాడంట ఆయన. సో హీ వాజ్ వెరీ బిజీ మ్యాన్. కానీ తనకు జీవితం పట్ల ఒక ఐడియా ఉంది ఫస్ట్ నుంచి. ఆయన ముందు నుంచి చెప్తూ వచ్చాడు అనమాట. అంటే ఇదంతా అవసరాల కోసం, మిమ్మల్ని సెటిల్ చేయడం కోసం, కాస్త డబ్బు గిబ్బు ఉంటే ప్రపంచంలో బతకడానికి చేస్తున్నాను అంతే. నిజానికి ఇవేం అక్కర్లేదు. అంటే వీటి గురించి వెంపర్లాడకండి, పోయినా బాధపడకండి. తనే ఇల్లు కట్టించి తన కోసం ఒక రూమ్ ముందే తయారు చేసి పెట్టుకున్నాడు. ఆ రూమ్లో తనకు నచ్చిన 10 పుస్తకాలు, ఒక మంచి టేప్ రికార్డ్, అంటే మన టెక్నాలజీ, మంచి బ్యూటిఫుల్ లతా మంగేష్కర్, ఆశా భోస్లే సాంగ్స్, ఆ తర్వాత ఒక పెద్ద అద్దము, తర్వాత కింద పడుచుకోవడానికి ఒకటి, తర్వాత చిన్న మంచము, ఆ తర్వాత ఒక చిన్న ఫ్రిడ్జ్, ఇట్లాంటిదంతా ముందే అరేంజ్ చేసి పెట్టుకున్నాడు.
సో రిటైర్ అయిన తర్వాత అందరికి పెద్ద పార్టీ ఇచ్చి ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. ఎక్కడికి పోడు, బయటికి ఎవరితో మాట్లాడు. హీ ఆల్వేస్ ఎంజాయ్స్ హిస్ లైఫ్. ఇప్పుడు అదే చేస్తున్నాను నేను. అంటే అంత రిటైర్మెంట్ అంతవరకు వెయిట్ చేద్దాం అనిపించింది నాకు. అక్కడ ఛత్తీస్గఢ్లో హీ రికగ్నైజ్డ్ మీ. ఎందుకంటే ఉన్న 2 రోజులు నేను అదే చేస్తున్నా ఆల్మోస్ట్. సరే ఇప్పుడు కొంచెం అటు ఇటు తిరుగుతున్నాను అనుకో, కానీ ద సేమ్ మైండ్ అన్నట్టు. పిల్లలు ఇచ్చేసిండు ఆస్తులు గీస్తులు. తన డబ్బు తన దగ్గర పెట్టుకున్నాడు. తనకి ఎవ్రీ మంత్ ఎంత అవసరమో ఫుడ్కి, బేసిక్ ఫుడ్ ఏం అవసరాలు ఇంకా. వాళ్ళ మనవరాలు చెప్పింది నాతో, 15 ఏళ్ళు అయింది ఈ 3-4 జతల బట్టలే. తన బట్టలు తనే ఉతుక్కుంటాడు. వాషింగ్ మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. రోజంతా గడవాలంటే పని ఉండాలి. ఎప్పుడు బయటికి రాడు. ఒకరోజు తలుపు కొట్టినే తీయలేదు. ఇట్ మీన్స్ చచ్చిపోయాడు అర్థం. రీసెంట్గా చనిపోయాడు. సో ఈ హ్యాపీలీ డైట్. అండ్ హీరో డైరీ అంటే తనకున్న ఐడియాస్ ఏవో రాస్తూ. సో మోస్ట్ ఆఫ్ ద టైం నువ్వు కనుక అట్లా ఏకాంతంగా ఉన్నావు అనుకో, నువ్వు సహజంగా నువ్వు మౌనం అయిపోతావు. తద్వారా నీకు చాలా శక్తి ఉంటుంది. తద్వారా నువ్వు చాలా పని చేయొచ్చు, జీవితాన్ని ఆస్వాదించవచ్చు. ఆస్వాదించడం అంటే నీ శక్తిని నీ కోసమే వినియోగించుకోవడం. కానీ మనం ఏం చేస్తున్నాం, మన శక్తిని వేటి వాళ్ళ కోసం ఖర్చు చేస్తున్నాం. అనవసరంగా మాటల్లో ఖర్చు చేస్తున్నాం, పనికిరాని విషయాలు పట్టించుకోవడంలో ఖర్చు చేస్తున్నాం, ఇష్టం ఉందా లేకున్నా ఒక పని కొనసాగించడంలో ఖర్చు చేస్తున్నాం. తద్వారా మనకి ఏదో బోర్ వస్తుంది. నేను కూడా ముందు ఇప్పుడే చెప్తున్నా, నా లాస్ట్ డేస్ అట్లే ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ వే. ఎందుకని బాగుంటుంది. అంటే నార్మల్గా అందరూ ఏం కోరుకుంటారు, బయట తిరగాలి, అటు ఇటు మస్తు తిరిగినావు. ఎంత తిరుగుతావు, పిల్లలు గుంజుతాయి ఆ టైంలో. ఎంత తిరుగుతావు అంటే తిరగడాలు. ఎవరి సంగతి నాకు తెలియదు, నేను నా సంగతి చెప్తున్నా. ఎంత తిరుగుతావు ఆ టైంలో. అంటే నీ బాడీ సహకరించినప్పుడే తిరిగేది. నువ్వు ఇంకోటి రూమ్లో తిరుగుతూనే ఉంటావు అటు ఇటు. నువ్వు రాసుకోవాలి, ఇటుపక్క నువ్వు ఇంగ్లాండ్, అటుపక్క యూరోప్. తర్వాత నీ బాత్రూమ్ పేరు ఏం చేయాలి, అంగారగ్రహం పెట్టుకోవాలి. ఎవ్రీడే అంగారగ్రహాన్ని పోయే వస్తావు. ప్యారిస్ సేమ్ ఇదంతా భావన్నే. ఇప్పుడు నువ్వు లండన్ పోతావు, ప్రయాణం తీసేస్తే ఈఫిల్ టవర్ పక్కనే ఉందని పోతావు రండు. ప్రయాణం తీసేసి, ఈ ప్రయాణం ఏంది ఒక 20 hours లేదా 30 hours జర్నీ ఉంది, తీసేసి చిల్ల చూడదు. ఇప్పుడు అదే ఈఫిల్ టవర్ ఇక్కడ ఉంది, నీకు ఇంట్రెస్ట్ ఉండదు. టీవీ టవర్ లాగా ఉంటుంది, పక్కనే ఉంది, ఎవడు చూడు. ఇదంతా నీ ఆలోచనే. నీ మనసు కుదుట పడ్డది అనుకో, నీ గోడజాలు నువ్వు ఎంజాయ్ చేయడానికి. ఈఫిల్ టవర్ పక్కన ఉన్నోళ్ళు ఈఫిల్ టవర్ చూస్తారు, నా పక్కన ఉన్నది నేను చూస్తా. వాడు ఇక్కడికి రావద్దు, నేను అక్కడికి అవసరం లేదు. నేను రాసిన ఒక జోక్ ఉంది. 20-25-30 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి హిమాలయాలకు పారిపోయినట్టు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఊర్లో అంతా ప్రచారం, అతను పెద్ద యోగా ఇంట్లో అటు. కొందరు చూసిన వాళ్ళు చెప్పారు, అతను ఎప్పుడు అట్లా ఏకాంతంగా ఉంటాడు పాటు. తర్వాత ఆయన సంవత్సరానికి ఒకసారి వస్తాడు, కానీ ఎవరికి కనబడ్డు, వస్తాడు వెళ్ళిపోతే. ఎవరు చూసాం, నిన్న చూసాం అట్లా. సో ఫైనల్గా ఆయన 25 ఏళ్ళకి వచ్చేసాడు ఇక్కడికి. పెద్ద సభా సత్కారాలు, దండలు, బిండలు. ఫైనల్గా అడిగారు ఎవడు, 25 ఏళ్ల తర్వాత ఎందుకు వచ్చారు స్వామి అంటే, ఫ్రిడ్జ్ ఉందంట, అందులో ఐస్ క్యూబులు తయారైతున్నాయని తెలిసింది. ఇంక హిమాలయాలు ఉండేది ఎందుకు, ఇక్కడ తాగుతాయి అయిపోయింది. సో ఎవడెవడు దేనికోసం చేస్తున్నాడో ఎవడికి తెలీదు. చెప్తారు మంచిగానే, నేను హ్యాపీగా ఉండాలని ఇదంతా చేస్తున్నా. అది చేస్తే హ్యాపీనెస్ రాసేమంటే అర్థం కాదు. ఇప్పుడు నేను చాలాసార్లు ఒక సలహా ఇస్తా, నన్ను అడిగితే, వీళ్ళు మా ప్రాబ్లం ఉంది ఏం చేయాలంటే, పట్టించుకో. అట్లా కాదు, ఇదే సొల్యూషన్, ఈ సొల్యూషన్ వద్దు, ఏదైనా చెప్పు. ఏదన్నా ఎక్స్ట్రీమ్ సొల్యూషన్, అమ్మో అట్లా వద్దు, ప్రాబ్లం అవుతుంది. ఒకే ఒక్క సొల్యూషన్. ఇప్పుడు నీ కొడుకో, నీ బిడ్డనో, కోడలో ఏదో చేస్తుంది, పట్టించుకోకంతే. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండని. వెరీ గుడ్ అను, అప్రిషియేట్ చేయి. ఇప్పుడు నేను చేస్తా, కొట్లాడుతున్నాను అనుకో, దూరం కూర్చొని నా పని చేసుకుంటాను. ఒకసారి ఇట్లా జరిగింది.
నేను వైలిన్ వాయిస్తున్నా పెద్ద గొడవ అయింది గది బయట. ఒక ముగ్గురు కొట్లాడుకుంటున్నారు. హఠాత్తుగా పెద్ద ఆయన అరిచిండు, రేపు మాట్లాడుకుందాం అంటే. అది కిట్ట చూసి ఇక్కడ బాగుండదు, రేపు మాట్లాడుకుందాం అని. అందరు నన్ను చూసారు, రేపు మాట్లాడుకుందాం అని వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే ఒక మిరాకిల్ జరిగింది. కరెక్ట్గా వాళ్ళ తమ్ముడు ఒక ఆయన నా దగ్గర రాబోతున్నాడు. వచ్చినప్పుడు నేనే వాళ్ళ ఇంటికి పోయినా. ఆయన వస్తూ భయపడ్డాడు, అంటే కాంప్లైంట్ చేస్తాడేమో, ఏంది ఇది గొడవ ఏంది. నేనేమన్నంటే ఆయన అనేలోపు, మీరు గొడవ పడుతుంటే నేను వైలిన్ వాయించిన మీకేం డిస్టర్బ్ కాలేదుగా అని అడిగాను. ఎగ్జాక్ట్లీ ఆయన అడగడానికి వచ్చాడు నన్ను. మేము కొట్లాడుతుంటే మేము వైలిన్ వాయిస్తున్నాం, మా వల్ల నీకు డిస్టర్బ్ ఏం కాలేదు అంటే నేను చెప్పిన అట్లా ఉండదండి. ఇప్పుడు మీకు అది ఇంపార్టెంట్, నాకు ఇది ఇంపార్టెంట్. సో నాది మీకు డిస్టర్బ్ అవుతుంది, మీకు నాకైతే డిస్టర్బ్ లేదు మీ వల్ల. నెక్స్ట్ మీకు గొడవ పడ్డప్పుడు మాత్రం చెప్పండి, నేను వైలిన్ వాయించడం ఆపేస్తాను. ఈనాటికి గొడవ పడలేదు. సో ఇక్కడ మన అంటే ఆలోచనలు నువ్వు అర్థం చేసుకుంటే గొడవలు రాకుండా ఎట్లా హ్యూమరస్గా ఉంటూ సహజంగా తెలుస్తుంది. వైలిన్ క్లాస్ నుంచి వస్తున్నా నేనే ఏదో మంచి పాట అనుకుంటే రప్పున మలిపిన యూటర్న్ చేసుకుందామని. అక్కడి నుంచి ఒక వ్యక్తి కారులో వస్తున్నాడు, పెద్ద ఆయన, జర్ర అయితే తగిలేదు, తప్పు నాదే. ఆయన నన్ను ఇట్లా చూసాడు తెలుసా. చూసేలోపు ఆయన కారు దిగుతున్నాడు, నన్ను కొట్టడానికి వస్తున్నాడు. నేను కారు దిగి డోర్ ఒత్తిన ఇట్లా, తప్పు నాది, నువ్వెందుకు దిగుతున్నావు కార్లోకి వెళ్ళి. అందుకని నేనే వచ్చి సారీ చెప్తున్నా మీకు అన్న. అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేయలే, అంటే నేను వచ్చి గొడవ పడుతున్నాడు ఏమో అనుకున్నాడు ఆయన. నేను దానికి ఉల్టా మిస్టేక్ నాదే, మిస్టేక్ నేనే చేసి నేనే కాలుడు, నువ్వు వచ్చేది ఏంది, నేనే వచ్చి సారీ చెప్తాను, నువ్వు దిగ కార్లోకి వెళ్ళి దయచేసి పో అంటే నువ్వు వచ్చి చేసేది ఏం లేదు. ఒక్క సెకండ్లో ఆయన ఎంత ఫ్రీ అయిపోయిండు. అంటే ఆలోచనని ఫ్రీ చేయడం అనేది ఒక ఆర్ట్. ఇంకోసారి ఇట్లా జరిగింది. నేను ఒక బస్ స్టాప్లో నిలబడ్డా, ఒక ఆవిడ నన్ను చూస్తూ ఉంది ఇట్లా. నేను చూస్తే ఇట్లా అటు చూస్తా. నేను అలా ఏం చూస్తున్నారని అడిగా. చెక్ చేసుకునే జిబ్బుకి ఎవ్రీథింగ్ ఉంది. అంటే మామూలుగా మనం చెక్ చేసుకునేది అంతే, మనం క్యారెక్టర్ చెక్ చేసుకుంటాం ఏంది, చుట్టూ జిబ్బేనా చెక్ చేసుకున్న తర్వాత ఏం లేదు అంటే అది ఎలా చెప్పాలో నాకు తెలియదు. చెప్పండి ఏమి కాదంటే, మా ఫాదర్కి మీలాగే గడ్డం ఉండేది, సో ఎవరు గడ్డం పెంచట్లేదు, ఏ గడ్డం ఉన్న వ్యక్తిని చూసినా మా ఫాదర్ యాదికి వస్తాడు. నన్ను వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఏమిటట అంటే, కానీ ఆ దొంగన కొడుకు ఏనాడు నన్ను ముట్టుకొని ఇచ్చేవాడు కాదు. అప్పటి నుంచి థాట్ ఉండిపోయింది, ఒక గడ్డాన్ని ముట్టుకుందామని. అంటే రా అని రెస్టారెంట్కి తీసుకెళ్ళి టీ తాపించి గడ్డం ఇచ్చింది ఇట్లా, ఓ 2-3 నిమిషాలు ఇట్లానే వెళ్ళిపోయింది. నువ్వు బిలీవ్ చేయవు, చిన్నపిల్లగా ఏడ్చింది నా 10-20 సంవత్సరాల్లో. ఎందుకంటే నువ్వు పైసలు అడుగు తీస్తాడు, లిఫ్ట్ అడుగుతాడు, గడ్డమే ఓడిస్తాడు. అంటే ఏమనుకుంటారో తెలియదు, నువ్వు అడిగేది అడుగు తీస్తారు, బియ్యం అడుగు తీస్తారు, పప్పు అడుగు తీస్తారు, గడ్డం పట్టుకుంటా. అదే మీ ఆవిడ నడుము కాస్త పట్టుకుంటే అట్లా కొన్ని ఇవ్వబడవు. అంటే యూ కెన్ ట్రస్ట్ మీ, ఎప్పటి నుంచో మీ ఇంటి పక్కన ఎన్ని చెప్పినా నడుము ఇవ్వబడదు. సో ఆలోచన యొక్క స్వభావం తెలిస్తే ఆలోచనని ఫ్రీ చేయడం తెలుస్తుంది. లేకపోతే ఆలోచనని బంధిస్తుంది, ఇరికిస్తుంది, పరిశాన్ చేస్తుంది, ఏడిపిస్తుంది, ఇట్లా గుండెలు బాధకనలు చేస్తుంది, తల గోడ గుద్దుకుంటుంది. ఒక జన్ స్టోరీ ఉంది ఇదే. ఒకటి పరిశాన్ అయ్యి భార్యతో దేవత కొట్లాడి గోడ గుద్దుకుంటాడు తల ఇట్లా. మన శిష్యుడు అంటాడు, గురువుగారు చూశారా ఏం జరుగుతుంది, స్పష్టంగా చూస్తున్నాం ఏం జరుగుతుంది. ఏం చూస్తున్నాం అంటే ఆలోచన గోడ గుద్దుకుంటున్నాను. వాడు కొట్టుకోవట్లే, ఆలోచనే కొట్టుకుంటుంది. అదే నిన్న మాట్లాడుకోవాలి, ఆలోచన వల్ల బాడీ దెబ్బలు తింటుంది. సో నువ్వు 2-3 ఏళ్ళు వేస్ట్ అయినా పర్వాలేదు, నువ్వు జీవితంలో సెటిల్ అవుతావా కావా తర్వాత సంగతి. ఆలోచన సెటిల్ చేయి, అది సెటిల్ అయితే అంత సెటిల్ అవుతుంది. అప్పుడు నీ దగ్గర తినడానికి తిండి లేదు, ఒక టెంపుల్ దగ్గర ఉండి బతికేయచ్చు. ఇది బాగుంది కదా. నేను ఒక సినిమా చూసిన, లింగా అని, కన్నమ్మ చెప్తూ చూసారా మీరు సినిమా లింగా? రజనీకాంత్. కథ వెరీ నైస్. వాడు ఒక పెద్ద రాజవంశీకుడు, ఆ ఊర్లో చాలా గౌరవం. ఇంకా తెలుసు కదా, ఒక నిజాం నవాబ్ లాగా కింగ్. లాస్ట్లో బ్రిడ్జ్. సో బ్రిడ్జి కడతాడు. బ్రిడ్జి కట్టిన తర్వాత ఆ బ్రిటిషర్స్ బ్రిడ్జి నుంచి లాగేసుకుంటారు. ఊరోళ్ళందరూ
ఇతన్ని ఊర్లోకి నిలబడతారు. అప్పుడు నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు. సో ఈ ఊర్లో ఉన్న ఒక అమ్మాయి అతనితో పాటు అనుసరిస్తుంది. ఆమె ట్రస్ట్ చేస్తుంది, ఇతను మంచోడని. ఆ తర్వాత కట్ చేస్తే ఊరోళ్ళకి నిజం తెలిసిపోయింది, వాడు మంచోడని. వాడి కోసం వెతుకులాడుకుంటూ ఒక ఊరికి వచ్చారు. చీకటి అయింది, అక్కడ అన్నదాన సత్రం ఉంది, తినమని చెప్తే తింటుంటారు అనమాట. అప్పుడు వాయిస్ ఇంటి తెలుస్తుంది, తన కూతురే. అప్పుడు కూతురు దిక్కు చూస్తే తెలుసు నాన్న నువ్వు వచ్చావని, కానీ అన్నం తినండి పర్వాలేదు అంటారు. మరి అతను ఎక్కడ అంటే తను వంట చేసి అంటే లోపల ఉన్నాడంటే అప్పుడు కెమెరా తీసుకెళ్తే వంట చేస్తూ ఇట్లా గొట్టం ఊతుంటాడు అనమాట. అంటే ఒక రాజులాగా బతికిన వ్యక్తి ఇట్లా ఏంటని వీళ్ళు బాధపడతారు, వీళ్ళకి అర్థం కాలే విషయం. ఆ క్యారెక్టర్ అంతా భోజనం చేసిన తర్వాత చక్కగా అందరికి పెట్టిన తర్వాత కూర్చున్న తర్వాత వాడు అడుగుతాడు, ఒకప్పుడు రాజు మీరు ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు, ఇట్లా అయిపోయారు ఏంటంటే అంటాడు, పిచ్చోడ రాజు అంటే పైసలు ఉండడం కాదు, ఏడున్న అద్భుతంగా ఉండడం. సో నువ్వు ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నావు అనుకో, అది రాజు. రాజు అంటే పైసలు కాదు. అప్పుడు నేను ప్రశాంతంగానే ఉన్నా, ఇప్పుడు నేను ప్రశాంతంగానే ఉన్నా. నేను కోల్పోయింది డబ్బు కావచ్చు, నా ప్రశాంతత కోల్పోలే చెప్తాడు అనమాట. అంటే మూలం చిక్కిన వాడు నిజంగా అదృష్టం. వాడు ఎవడన్నా కావచ్చు, మన పగోడైనా సరేరా, వాడు అప్సెట్ చేయాల్సిందే. అంటే తప్పులేదు ఇంకా. అంటే ఎవరికి చిక్కింది వాడు చిక్కింది. నువ్వు పులిని పట్టుకోవచ్చు, తేనెటిగాని పట్టుకోలేవు, అట్లనే ఆలోచన అసలు పట్టుకోలేవు. అందుకని ఇప్పుడే దిస్ ఈజ్ ద టైం. ముసలిగిన తర్వాత చేసే ప్రయోగాలు కాదు. ఎందుకంటే అప్పటికి చాలా ఆలోచనలు పెరిగిపోతాయి, అంటే జంజాటకాలు పెరుగుతాయి. నువ్వు చాలా ఓపెన్ చేస్తావు కానీ ఎండ్ చేయవు. ఆ సగం ఉన్న తాళ్ళన్నీ ఉంటాయి లైఫ్లో. అందుకే అసంతృప్తి ఉంటుంది. అనుకున్నది లేకపోతే పెయింటింగ్ అప్పట్లో సగం రోజులు చేసిన వైఫ్ అంటే ఓకే కొంచెం, ఎప్పుడు అన్నిట్లో అసంతృప్తి ఉంది, అంటే నువ్వు ఏది పరిపూర్ణంగా చేయలే అట్లా. సో ఇప్పుడే ఆలోచన యొక్క ప్రవృత్తిని మనం అర్థం చేసుకుంటే, సరే మనం గొప్పోళ్ళం కాకపోవచ్చు, ఫేమస్ కాకపోవచ్చు, మనల్ని ఎవరు గుర్తించకపోవచ్చు, మనకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు, అవన్నీ బాడి మీద అవసరమే లేదు. నువ్వు బాగుంటావు వ్యక్తిగతంగా. చూసేవాళ్ళకి అనిపిస్తుంది, ఆ రజనీకాంత్ చూసినప్పుడు అనిపించింది పాపం ఎట్లయిపోయాడు, కానీ వీడికి తెలుస్తుంది నేను చాలా బాగుంది. కానీ ఈ రజనీకాంత్కి తెలుసు అట్లా. సో దీనికి రూపాయి ఖర్చు లేదు చూడు. ఖర్చు లేదే కష్టంగా ఉంది. ఇప్పుడు ఎవరైతే ఆశ్రమాలకు పోతున్నారో వాళ్ళు చేస్తున్న అతిపెద్ద తప్పిందంటే ఆలోచన అసలను అర్థం చేసుకోకుండా కొత్త ఆలోచనలు క్యారీ చేసుకొని వస్తున్నారు, బలమైనవి. సో ఈ ఆలోచనతో నువ్వు కప్పిపెట్టలేవు. నిన్ను డిస్టర్బ్ చేసే దాన్ని గుర్తించి, ఇప్పుడు డబ్బు అనేది ఒక ఆలోచన, సెటిల్మెంట్ ఒక ఆలోచన, భార్య ఒక ఆలోచన. ఈ ఆలోచనలను నువ్వు ఖచ్చితంగా డిఫైన్ చేసి సెటిల్ చేసి జీవించడం మొదలు పెడితే ఇక నీ జీవితంలో అలజడులు ఉండవు అనేది ప్రాక్టికల్గా తెలుస్తున్న అంశం. ఇప్పుడు నేను చెప్పగలను 2009 నుంచి నేను బాధపడ్డ ఒక్క క్షణం లేదు. నా చుట్టూ బాధలు లేవని కాదు, థాట్ వరకు వెళ్ళదు, అది యాక్ట్ చేయడమే. ఇంతకుముందు చెప్పినట్టు కారు చెడిపోయింది అనుకుంటే రోజంతా బాధపడవచ్చు, బా ఎవడో గీత పెట్టాడు నా కొడుకు, లేదా గీతగా చూసావు రేపు రిపేర్ చేద్దాం చిన్న, ఎవరు అందరు కారుకే గీత నాకు కాదు పడ్డది, కమానా లేదు. నేను పెయింటింగ్ చేస్తుంటే నాకు 12:30కి ఫోన్ వచ్చింది ఒకసారి. నేను పెయింటింగ్ చేస్తున్నా, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చేసినవా, మరి ఎట్లా పోతావు, ఉన్నాయా, సరే ఇది నేను మాట్లాడింది. మిగతా సగం తెలియదుగా పక్క వాళ్ళకి. సో పక్కనే కడపోతల మా అమ్మ ఉన్నది. దాదాపు అర్ధగంట తర్వాత అడిగింది, ఏమైంది, ఏదో ఫోన్ మాట్లాడినావు అని. శాలి ఫోన్ చేసిండు, బండి పోయిందంట. నాకున్న ఒకే ఒక్క వస్తువు అది, ఇప్పుడు బైక్. అది దాని గురించి నేను చెప్తున్నా. శాలి ఫోన్ చేసిండు, బైక్ పోయిందంట. బైక్ పోయిందా అన్నది మా అమ్మ. నేను పోలే, బైక్ పోయింది. అదంతా చిన్న కామెడీలు జరిగింది, అంత ఆలోచన కదా. బైక్ అనేది ఎంత ఆలోచన అంటే, బైక్ పోలే, పైసలు, దానికి పడ్డ కష్టం, అట్లా బైకే పోయింది. బైక్ పోతే చేయవలసింది బాధపడ్డం కదా, ఎత్తుకులాడ్డాం అంతే నువ్వు చేయవలసింది, మిగతాదంతా బక్వాస్. తర్వాత మా చచ్చిపోయిన సరోజమ్మ దగ్గర పోయాను. నీ బైక్ పోయిందంట, పోగొట్టిన పిల్లాడు దొరికిండా అన్నది. ఇంకా వాడే వీడని చూపించిన పక్కన రాడు. నిజంగా షాక్ తిన్నది.
ఏమనుకోకు బాబు అట్లా అన్నందుకు అనుకునేదే ఉంది, పోగొట్టాం, ఎత్తుకులాడుతున్నాం. తర్వాత నేను చెప్పిన బైక్ పోయిన తర్వాత కంప్లీట్ లిబరేషన్ వచ్చింది నాకు. మిగతావన్నీ నేను ఇవ్వగలిగిన, బైక్ ఇవ్వలేకపోయినా ఎవరికి, అందుకే ఎవడో తీసుకుపోయింది దాన్ని. ఆ తర్వాత అట్లీస్ట్ 3-4 సంవత్సరాలు నా దగ్గర తినడానికి తిండి తప్ప ఏమీ లేవు. ఎంత బాగుందో లైఫ్. ఇప్పుడు ఆథెంటిక్గా స్టేట్మెంట్ ఇవ్వగలను, ఎగ్జాక్ట్ అదే మైండ్ ఉంది నాకు. ఎందుకంటే వీటితో అసోసియేట్ చేయలేదు ఆ మైండ్ని, అవసరానికి వాడుకుంటుంది అంతవరకు. అసోసియేట్ చేస్తే ఖచ్చితంగా బాధిస్తుంది. ఆలోచన అర్థం చేసుకో అంటే ఆలోచనని దేనికంట గడుతున్నావో నువ్వు ఖచ్చితంగా గుర్తించి ఆ ఒక్క తాడు తెంపి ఒక్కదానికి చేసి చూడు. లిబరేషన్ అక్కడ ఉంది. అంటే నీకు ఆలోచన ఉంది కానీ ఆలోచనకు నువ్వు దేనికి ముడిపెట్టలే. ఇది కొన్ని లక్షల సార్లు విన్నా పర్వాలేదు, ఆచరించి అర్థం చేసుకుంటే అద్భుతం. తద్వారా నువ్వు ఎక్కడున్నా నీ పని మీద ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి బైకులు 20 కొంటా నేను ఈరోజు పోయి, కానీ ఏం చేస్తావు, అవసరం లేదు. రాను తెలుస్తుంది ఏం అక్కర్లేదు అసలు. నువ్వు ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళి ఊరికి ఇట్లా గాల్లో కాలంటే ఇట్లా బైక్ వచ్చి నిలబడాలి ఇవ్వడదని. ఒకసారి ఒక చిన్న ఇంట్రెస్టింగ్, నేను స్టాండర్డ్ బాగా పర్ఫామ్ చేస్తాను 2018 అనుకుంటా. ఒక అమ్మాయి నా ఫ్యానే, 5 సార్లు మీరు చాలా ఎప్పుడు ఫోన్ చేసినట్లా మీరు చాలా గ్రేట్ అండి, మీరు చాలా గ్రేట్ అండి అంటారు. నేను ఎన్నిసార్లు చెప్తావు, అది బక్వాస్, అది ఏ గ్రేట్నెస్ లేదు, నువ్వు నేను మనుషులం. ఇప్పటికి అదే చెప్పినా నాకు అనిపిస్తుంది గ్రేట్, నువ్వేం చేస్తావు అంటారు. సరే అనుకో, ఏం చేస్తాను. ఆ తర్వాత నేను మీకు ఐస్ క్రీమ్ తినిపిద్దాం అనుకుంటున్నా. సో ఐస్ క్రీమ్ సో నువ్వు అంటే గ్రేట్ అని ఎందుకు అంటున్నావు అంటే, లేదు మీరు చిన్న సైజ్ సెలబ్రిటీనే, ఎంతెంత పెద్ద కంపెనీలో పర్ఫామ్ చేశాను. నేనే 3 షోస్ చూశాను మీవి. తర్వాత మీ యూట్యూబ్లో చూసాను, చాలా షోస్ ఉన్నాయి. ఏంది అంత గొప్ప గొప్ప వేదికలు దొరకవు, లక్షలు పెట్టినా దొరకవు. మీరు పర్ఫామ్ చేస్తుంటే జనాలు చప్పటి కొట్టడం చూసిన. నువ్వు అప్పుడు చిన్న చోట రీచారు, చిన్న సెలబ్రిటీ నువ్వు. అంటే సెలబ్రిటీ అంటే అర్థం నువ్వు రోడ్డు మీద పోతుంటే జనాలు గుర్తుపట్టాలి. ఇంతవరకు ఎవరు గుర్తే పట్టలే అంటే మీరు అబద్ధం చెప్తున్నారండి. సరే ఇక్కడి నుంచి ఐస్ క్రీమ్ డబ్బా పోయే వరకు 3 గుర్తుపెట్టారు అనుకో, నేను నీ కాళ్ళు మొక్కు ఇక్కడనే అన్న ఛాలెంజ్ మొక్కుతారు అన్నది. ఆశ్చర్యం రా, 3 గుర్తుపెట్టిరు ఆ రోజు. నేను ఈనాటికి షాక్ అవుతున్నా. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు జరగలేదు అట్లా. నేను ఐస్ క్రీమ్ తింటున్నా కానీ నా నాలుక తింటుంది కానీ నా మనసు అక్కడ లేదు ఆ రోజు. ఎట్లా జరిగింది, ఎట్లా ఎగ్జైట్ అవుతున్నారు. ఎన్టీటీ డేటా మా కంపెనీకి వచ్చారు, ఒకసారి సెల్ఫీ తీస్తారా సార్, సచ్ గ్రేట్ అని ఇట్లా అంటున్నారు. నేను ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు ఓకే, సెకండ్ థర్డ్ పర్సన్కి ఐ వ్యూ మై మైండ్. నాకు అమ్మాయి మీద డౌట్ వచ్చింది, ముందే పెట్టింది ఎవరిని ఏజెంట్స్ అంటే ఇట్లా నా మైండ్ అంటే ఇట్లా ఆలోచనలు చేస్తుంది అసలు. అమ్మాయి చూసావా నువ్వు ఎంత గ్రేట్ సెలబ్రిటీ, నాకు అన్ని బలవంతంగా ఆటోగ్రాఫ్ ఇచ్చిన ఆ రోజు. తను నమ్మింది జరుగుతుంది కదా. ఆ అమ్మాయిని అట్లా ఆటోలో పంపించి నా కారు ఎక్కి, వర్షంలో నాన్న కుక్క చెవులు తప్ప కొడుతుంది ఇట్లా అట్లా అనుకొని ఇంటికి వచ్చేసిన. అంతే, సంబంధం లేదు. ఎందుకంటే ఇరుక్కపోవద్దు, ఎక్కడన్నా ఇరుక్కపోతుంది మనసు. ఆ రోజు మాత్రం ఇప్పటికి గుర్తు నాకు. క్రీమ్ స్టోన్ టువర్డ్స్ నానక్రామ్ కూడా కారు దిగి నేనే అన్న, 3 గుర్తుపడితే కనుక నేను నీ కాళ్ళు మొక్కుతా. నాకు తెలుస్తుంది అది జరగదు. ఇది పాజి ఆశ్చర్యం, 3 గుర్తుపట్టారు. 3 క్లియర్ డిఫైన్ చేసారు ఏ కంపెనీలో పర్ఫామ్ చేసినట్టే. వాళ్ళు ఏం స్టేజ్డ్ కదా, అంత కరెక్ట్ చెప్పలేరు కదా. సరే, సో కానీ నేను ఇది ఎందుకు చెప్పిన ఎగ్జాంపుల్ అంటే, ఆలోచనలు నాకు ½ అన్ అవర్ ఎట్లా తిరిగినాయి అంటే బుర్రలా ఏమేమో వస్తున్నాయి అసలు నా ప్రమేయం లేకుండా. ఎందుకంటే ఈ మనుషుల వల్లనే వస్తున్నాయి. ఇప్పుడు ఒక ఏ ఆలోచన లేని ఒక విట్నెస్ ఉండేవాడు, రకరకాల ఆలోచనలు చేసేవాడు, వాడు మూసుకుని ఉన్నాడు. ఇప్పుడు ఎవడన్నా వచ్చి ఇట్లా జస్ట్ లాగ్ కిందికని చూపించాడు అనుకో, విట్నెస్ చేసేవాడు జస్ట్ పిల్లలు చూస్తాడు అంతే, వాడికి ఆలోచనలు రావు. మిగతా వాళ్ళందరికీ ఇది సంస్కారం కాదు, ఇది సభ్యత కాదు, ఇదేనా ఏమేమో వస్తాయి నీకు. అదొక్కటి చాలు నీ దమా ఖరాబ్ చేయనీకి. నీకేం గొప్ప రీజన్స్ అక్కర్లే. ఇప్పుడు ముఖ్యమంత్రి అనోసారి చాలా
అహం దెబ్బతింటుంది. నా ఒక ఇంత కాన్స్టిట్యూషనల్ బాడీలు ఉంటే ఎంత ప్రపంచంలో అందరు నీకు సలహా ఇస్తారు. అప్పుడు నేను ఊరికే అంటున్నా సార్, ఆ ఏరియాలో ముఖ్యమంత్రి ఉన్న నాకు తెలియదు, నువ్వన్నా నమ్మరు. సో ఒక చిన్న కదలిక నీలో ఆలోచనలు క్రియేట్ చేస్తుంది. అది గుర్తిస్తున్నావా లేదా? నీవు బలంగా నమ్మినవి డిస్టర్బ్ అయినప్పుడు నీ ఆలోచన ఇంపాక్ట్ అవుతుంది. గుర్తిస్తున్నావా లేదా? ఏ విషయాలకు నువ్వు నా అని నువ్వు జోడించినవో అవి డిస్ట్రాయ్ అయినప్పుడు వస్తుంది. ఏ అంశాలకి నువ్వు నా జోడించినావు, నీ ఆర్ట్కి జోడించినావు, మెచ్చుకుంటే ఆనందం, తిడితే బాధ వస్తుంది. సో ఈ నా జోడించకుండా పనిచేసే ఒకనొక ప్రక్రియ నిష్కామ కర్మ. అదొక్కటే ముక్తికి దారి, ఇంకా వేరే దారి లేదు లేదు లేదు. మిగతావన్నీ ఇరికిస్తే ఖచ్చితంగా. ఇప్పుడు ఆలోచన ఎక్కడ నుండి వచ్చింది నాకు ఎట్ట తెలిసింది తెలుసా? కారు కొన్నాకనే తెలిసింది. వర్షం వర్షంలో కొట్టుకుపోతున్న కారు అని చూసినప్పుడు నా కారు ఎక్కడ ఉందని నా థాట్ వెళ్ళిపోయింది. స్పష్టంగా తెలిసింది అన్నట్టు. అంతవరకు ఈ క్లారిటీ రాలి. ఆలోచన వస్తుంది పోతుంది, కానీ ఎక్కడుంది ఆలోచన? ఏవేవి నా అనుకున్నాయో అక్కడ పోయి నీ మైండ్ నిలబడ్డది. ఇట్లా ఎప్పుడు అది వాచ్ దాకా చూస్తూ ఉంటుంది. అది దానికి ఏమైనా అటు ఇటు అయిందా, ఇది కొలాప్స్ అవుతుంది. కారు ఎత్తుకునే పోయింది అనుకో, ఎవడన్నా ఎత్తుకపోతే ఎత్తుకులాడతావు అంతే తప్ప కొలాప్స్ ఎందుకు అవుతాడు మనిషి? అంటే ఆ తాడు కారు లాక్కుపోయింది నేను, దాంతో నువ్వు ఊసి కింద పడ్డావు. ఇక సో సింపుల్. సో ఇది ప్రాక్టికల్గా స్పిరిచువాలిటీని అర్థం చేసుకోవాలంటే ప్రాక్టికల్గా థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకోవాల్సిందే. నువ్వు థాట్ ప్రాసెస్ నుంచి ఎస్కేప్ అయ్యి నువ్వు వేరే వేరే ఆలోచనలు, ధ్యానం చేస్తా, పూజ చేస్తా, అదంతా ఎస్కేపిజం, అది వర్కౌట్ కాదు. అట్లాంటి వాళ్ళందరూ కుటుంబంతో గొడవ పడతారు. మెల్లమెల్లగా నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను, ఇప్పటి నుంచి నా గది మూలకు ధ్యానం చేసుకుంటే ఇట్లాంటి కండిషన్స్ పెట్టుకొని ఆనందంగా ఉండవలసిందే. వాడు డిస్టర్బ్ చేసే అంశం వస్తే వాడు ఘోరంగా డిస్టర్బ్ అయిపోతాడు. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో నువ్వు ఏడున్న డిస్టర్బెన్స్ లేదు ఇంకా, బికాజ్ మూలం చిక్కింది అన్నట్టు. దట్ ఈస్ ట్రూ లిబరేషన్ అన్నట్టు. నువ్వు ఓన్లీ హిమాలయాల్లో గుహలు ఉంటేనే ఆనందంగా ఉండవు, ఎక్కడున్నా ఆనందంగా ఉంటావు. తద్వారా ఒక ప్రత్యేక ప్రదేశం కానీ, ప్రత్యేక ప్రాంతం కానీ, ప్రత్యేక స్థానం కానీ, ఇట్లా ఈ పీఠాలు గిటాలు అక్కర్లేదు. బికాజ్ యు ఆర్ లిబరేటెడ్ ఎవ్రీవేర్. అది నీకు ప్రాక్టికల్గా తెలుస్తుంది. ఇప్పుడు నీకు తెలుస్తుంది కదా ప్రాక్టికల్గా, కారు వచ్చు, బైక్ నడపడం వచ్చు అని తెలుస్తుంది నీకు. అట్లా నీ ఆలోచన యొక్క ప్రవృత్తి, దాని సరళి, దాని యొక్క ప్రభావం, దాని జన్మ, దాని యొక్క ఏమంటారు, దాని ప్రాసెస్, దాని యొక్క మరణం, దాని అంతర్ధానం అన్నీ తెలుస్తుంది. ఆలోచనకు బరువు ఉంది, ఆలోచనకి ఏమంటారు రంగు ఉంది. ఉంది, ఎందుకు లేదు? ఇప్పుడు నువ్వు ఫ్లాగ్ అనుకోగానే నీకు రంగులు కనిపిస్తలేవా? బంగారం ఆలోచనకు విలువ ఉంది. నేను బంగారు ఉంగరం కొన్నా, చీపురు కొన్నా. సో బంగారు ఉంగరం అన్న ఆలోచన చాలా వెయిట్ ఉంటుంది ఇక్కడ. ఇది కనుక పోతే ఇది ఘోరంగా డ్యామేజ్ అవుతుంది. చీపురు లైట్గా ఉంటుంది అది థాట్. చీపురు పోయినా పర్వాలేదు, క్లియర్గా ఉంది మైండ్లో. ఇప్పుడు ఇది దోబూచులాట నడుస్తుంది. ఇది కొన్ని సంవత్సరాలు చూసిన తర్వాత తెలిసింది అసలు ఈ దోబూచులాట కాదు. నేను ఒక టైం ఇట్లా అనుకున్నా, అన్ని చీపురే అనుకుంటే అయిపోయాపట్టు. అప్పుడు చీపురు పోయినా బాధ లేదు, బంగారం పోయినా బాధ లేదు. ఇప్పుడు చైనా బజార్కి పోతే అన్ని వస్తువులు 60 రూపాయలే. మా ఫ్రెండ్ ఓనర్ కాడ ఉన్న కంప్యూటర్ అది తీసుకుపోయాడు. ఇది కాదు, ఇది కాదు. సో ఏదైనా అన్నా మరి అట్లా కాదు, డిఫైన్ చేసినాడు. సో చీపురులాగే అన్నీ అనుకుంటే ఒక ఎక్స్టెంట్ వరకు కండిషన్ అవుతుంది బ్రెయిన్. ఎందుకంటే అబద్ధం కదా, బంగారం బంగారమే, చీపురు చీపురే. మరి బంగారం చీపురు రెండింటి పట్ల నాకు బాధ ఉండొద్దు, ఉండాలి, కలిగి ఉండాలి, బాధ ఉండొద్దు అంటే మొదటిసారి చీపురుకి తాడుగట్టకు, బంగారానికి తాడుగట్టకు. బంగారాన్ని అద్భుతంగా వాడుకో, చీపురుని అద్భుతంగా వాడుకో. ఉన్నంతకాలం నువ్వు బాగా సెక్యూర్గా చూసుకో, అవేర్గుండు. తద్వారా పోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అవేర్గా లేకపోతున్నాయి వస్తువులు, అందుకే బాధేస్తుంది. సో ముక్తిలోనే ఉండడం అంటే అసలు తాడే వేస్తలేవు నువ్వు, కథ పోతే ఎతుకులాడతావు, బాధపడవు అనేది క్లియర్ 100%. బ్యాంకులో డబ్బులు పోయినప్పుడు మొదటిసారి ప్రాక్టికల్గా తెలిసింది నాకు. ఇంత తెలిసి ఒక 5 to 10 seconds ఐ వాజ్ ఇన్ ఎ షాక్. జస్ట్ కళ్ళు మూసుకొని మెమ్మగా ఒక 10 seconds, ఆ తర్వాత 10 seconds తర్వాత ఇప్పుడు నాకు ఏదైతే అండర్స్టాండింగ్ వచ్చిందో ఐ జస్ట్ లీవ్ దట్ అంతే.
రోజు జరగదు కాబట్టి హఠాత్తుగా చిన్న షాక్ గురైన నేను. కానీ 10 seconds కంటే ఎక్కువ లేదు. నేను ఫోన్లో మాట్లాడినా, ఆటో ఎక్కినా, పోయినా దాదాపు 40 minutes అనుకుంటే నర్వస్ బ్రేక్ డౌన్ చచ్చిపోతాను. నువ్వు ఒక్కసారి ఇట్లా ఏడిస్తే నీకు ఇట్లా వచ్చేస్తుంది. నేను మా అమ్మకి చెప్పిన, నీకు బాధ అనిపిస్తే ఏడుచుకో, డబ్బు పోతే ఎతకాలి తప్ప బాధపడొద్దని నేను తెలుసుకున్నవాడిని. ఇదేం డ్రామా కాదు, ఏం కాదు. సో ఐ విల్ సర్చ్ 100%. నేను దాని గురించి అన్వేషిస్తా. కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటే తెలుసుకుంటా. జీవితంలో మళ్ళీ తప్పు జరగొద్దంటే నేను తెలుసుకుంటా. చేయవలసినది తప్ప బాధపడ్డం కాదు. సో ఆ 40 నిమిషాలు నేను మామూలుగా ఇప్పుడు ఎట్లుందో అట్లే ఉంది మైండ్. సో అప్పుడు తెలిసిందనమాట. అంటే ప్రాక్టికల్గా నీకు తెలియవలసిందే, ఒకటి అర్థమైందా లేదు. లాస్ట్ ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి కార్ నేర్చుకున్నాడు. 1 month తర్వాత కార్ వచ్చేసింది. ఐఎమ్ డ్రైవింగ్ వెరీ వెల్, ఇట్లా కథలు చెప్పాడు. ఇట్లా బయటికి వెళ్తే నేను నడిపిస్తా అంటున్నాడు. అరే బాబు, నువ్వు డ్రైవింగ్ స్కిల్కి వెళ్ళి వచ్చినావు, పెయింటింగ్ అనుకో, తప్పు పోయినవి కాదు, యాక్సిడెంట్లు అయితే కేసులు అవుతాయి. సరే ఒక ఎర్లీ మార్నింగ్ 6:30కి అట్లా చూద్దాం రా నీకు కార్ ఇచ్చి. ఇది ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు అంటున్నాడు. నాకు అర్థం కాలేదు. కానీ వెరీ సూన్ ఐ హ్యావ్ రియలైజ్డ్. నీ పక్కన డ్రైవింగ్ సార్ ఉన్నాడు కదా, ఉన్నాడు. సో స్టీరింగ్ నువ్వు మాత్రం పట్టుకున్నావు, నీ కాళ్ళతో ఏనాడు వస్తలేదు కదా. అంటే స్టీరింగ్ పట్టుకుంటే పోదా? సో డ్రైవింగ్ ఆయన దగ్గర కూడా ఎక్సిలేటర్ ఉంది, బ్రేక్ ఉంది. సో ఇప్పుడు నువ్వు అట్లా నమ్మావు అనుకో వచ్చిందని, నువ్వు చచ్చిపోవడం ఖాయం. నీకు 100% తెలియాలి నీకు కారు వచ్చని. సో దానికోసం మనిషి ప్రయత్నం అంతే. ఏదైనా ఇదంతా అనుకుంటే ఇంత ఇప్పుడు మనం ఇంత మాట్లాడిన ఇంత కాంప్లెక్స్ ఏం లేదు. అంటే మనం ఊరికే సరదాగా చర్చిస్తున్నాం ఎలాబొరేట్గా. వెరీ సింపుల్. నీ థాట్ ఎక్కడ ఇరుక్కపోతుంది అది ఇరకనీయక, ఫస్ట్ ఇరకనీయొద్దంటే నా జోడించక అనేది వెరీ ప్రాక్టికల్. ఎవరన్నా టెస్ట్ చేయాలంటే ఈరోజు పోయి ఒక వస్తువు, పుస్తకము, పెన్ను ఏదో ఒకటి కొనుక్కరా, డబ్బులకు అది వచ్చింది అంతే. నా అనేది దిశ. ఎందుకంటే నా లేకుండా నువ్వు 1,00,000 వాడుతున్నావు తెలుసా నీకు. ఆటో ఎక్కిపోతావు, నా ఆటో ఉంటావా? ఓలా ఆటో ఎక్కి నువ్వు ఎప్పుడు ఈ థాట్ వస్తుంది, నా ఆటోలో పోతుంది. ఎందుకు వస్తలేదు? రావాలి కదా. 3 hours జర్నీ చేస్తే రావాలి కదా అట్లీస్ట్. ఆ టైంలో నీ పర్పస్ ఒకటే, ప్రయాణం సేఫ్గా ఉండాలి, నువ్వు కూర్చున్న ఆటో సీట్లు గీట్లు బాగుండాలి అని అనుకుంటావు. ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ తప్పులేదు. కానీ నా లేదు అక్కడ. అందుకే ఆటో దిగగానే ఆటోకు సంబంధించిన అన్ని జ్ఞాపకాలు ఎరేజ్ అయిపోతున్నాయి. చూడు, ఒక్కడికన్నా ఓలో క్యాబ్ గురించి మధుర జ్ఞాపకం ఉంటుందా? ఉండదు. ఇక నానే లేనప్పుడు జ్ఞాపకం ఎక్కడిది భయ్? వెన్ దెర్ ఈజ్ నో నా, దెర్ ఈజ్ నో మెమరీ. దెర్ ఈజ్ నో గుడ్ మెమరీ, దెర్ ఈజ్ నో బ్యాడ్ మెమరీ. ఇన్సిడెంట్స్ ఉంటాయి, మెమరీస్ ఏమి ఉంటాయి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకో, ఒక్క ఓలా డ్రైవర్ ఫేస్ గుర్తుందా నీకు? ఇది నా అనేది నువ్వు తీసేసి ఎక్కుతున్నావు దాంట్లో. ఫ్లైట్ ఎక్కినా సరే నీ సీటు వరకే నీ మైండ్ పరిమితమై ఉంటుంది, మిగతా అంత ఇర్లెవెంట్. ఎగ్జాక్ట్లీ అట్లా ఉండి ఇంట్లో నీ పనేదో నువ్వు చూసుకో, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఆలోచన సరళిని గుర్తిస్తే నిజంగా గట్టు మీద పడుతుంది లైఫ్. అప్పుడు మిగిలింది పనే, డబ్బు వస్తుంది. నువ్వు పని చేస్తూ పో, క్వాలిటీ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా మనీ ఇస్తుంది సమాజం, అందులో డౌట్ లేదు. ఖచ్చితంగా చిన్న చిన్న బిజినెస్ చేసే రోజులు త్వరలో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇరుక్కుపోకుండా చేయడం అర్థమైంది కదా, టెస్ట్ చేయాలి మరి. అంటే వ్యాపారం జస్ట్ మనీ కోసం కాదు, బట్ ఆర్ట్గా చేయొచ్చు. అంటే నేను ఇడ్లీ అమ్మితే ఎట్లుంటుంది, నా యొక్క ఆర్ట్ ఎలా నేను ప్రజెంట్ చేస్తే ఎలా మాట్లాడతా అన్నది ఒక ఆలోచన. ఇప్పుడు అది ప్రాక్టికల్గా చేసి చూడాలి, ఇరుక్కుపోకుండా. అట్లా మన జీవితం రకరకాల ప్రయోగాలు చేస్తూ, రకరకాల వ్యక్తుల్ని కలుస్తూ, కొంటూ, అమ్ముతారు, వాట్ ఎవర్, నీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు ఎక్కడ ఇరుక్కకుండా. అలాంటి మిస్టరీ ఉంది, మాస్టరీ కూడా ఉంది. కానీ ఎవడి ఇష్టం వాడి. ఎంత చెప్పినప్పటికీ ఆ స్ఫురణ కలగాలి. కానీ ఇప్పుడు ఈ చిన్న మాటలు ఇవేం సంస్కృత శ్లోకాలుగా అది ఏమీ కాదు. ఏదైనా కొనుక్కో,
నా జోడించకు. ఒక మనిషితో ఫ్రెండ్షిప్ చేయి, నా జోడించకు. ఎప్పుడు స్నేహం అప్పుడే, ఎప్పటిదప్పుడు ఎండు చేయి. అలా కనుక చేస్తే చాలా అద్భుతం జరుగుతుంది.